స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతూ గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆర్మూర్ సోదరులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి, పెద్దలు రంగారెడ్డి జిల్లాని తన సమర్థ నాయకత్వంలో గత 25 సంవత్సరాలుగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎట్లాగైతే ఒక చెల్లెమ్మగా ఆనాడు వారితో పాటు కలిసి నడిచినారో, ఈరోజు మరొకసారి కేసీఆర్ గారికి ఒక సోదరిగా మరి రంగారెడ్డి జిల్లాని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు మా అందరి అక్క, పోరాటానికి ప్రతీక మా ఆడబిడ్డ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నగారు, తొందరలో స్టేషన్ కన్పూర్లో ఎలక్షన్ వస్తే తప్పకుండా అక్కడ మళ్ళీ తిరిగి కాబోయే ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ తాటికొండ రాజయ్య గారు, గౌరవ నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు బిగాల గణేష్ గారు, గౌరవనీయులు సోదరి మన బోధన్ నియోజకవర్గంలో ఈరోజు షకీల్ గారు అక్కడ లేకపోయినా మరి ముందుండి అక్కడ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుతున్న మరొక ఆడబిడ్డ సోదరి ఆయేషా గారు, మన రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు విఠలరావు గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ ఎల్ఎంబి రాజేశ్వర్ గారు, ప్రొఫెసర్ ఆయచితం శ్రీధర్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు, సోదరుడు అరవింద్ శర్మ గారు, తమ్ముడు రామ్ నరసింహ గౌడ్ గారు, మా తమ్ముడు మా రాజారాం యాదవ్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా కౌశిక్ గారు, ఇంకా పేరున పట్లోళ్ళ కౌశిక్ రెడ్డి గారు, ఇంకా పేరున కౌశిక్ పరిచయమా లేదా వారి ఆ కౌశిక్ కాదు, ఈ కౌశిక్ అక్క కొడుకు, పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం. పత్రికా మిత్రులు మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి అక్కడ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలుగా ఉన్న తన పదవిని కూడా వదులుకొని నేను తిరిగి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుండాలి అంటే తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం అనే ఒక ఆలోచనతో తిరిగి వచ్చిన మన విజయభారతి గారికి మళ్ళొకసారి హృదయపూర్వకంగా స్వాగతం. వాళ్ళ వాస్తవం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత 11 సంవత్సరాలుగా తీసుకుంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈరోజు వరకు తీసుకుంటే ఏ సాయము చేయలేదు, ఏ న్యాయము చేయలేదు, కానీ గాయాలు మాత్రం చాలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 11 ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ. ముఖ్యంగా మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో, ఉజ్వలమైన భవిష్యత్తు మీద బంగారు ఆశలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్లో ఉన్న ఐటీఐఆర్ను, అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనే ప్రపోజల్ను రద్దు చేసి పారేసింది. అదే ఐటీఐఆర్ కనుక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లాగూ గొప్పగా ఉంది ఐటీలో, కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక 1,00,000-1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని బొందబెట్టింది, యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం. అట్లాగే ఐటీఐఆర్ ఒక్కటే రద్దు చేయలేదు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ అంటే హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు, మీ మహేశ్వరం నియోజకవర్గంలోనే అక్కడ పెద్ద రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. పాతకాలం నుంచి ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆర్సీఐ కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు. అక్కడ కలాం గారు కూడా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా దాదాపు 15 ఏళ్ల పాటు ఇక్కడే మన నగరంలో ఉండి మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు. మిసైల్ రంగంలో, క్షిపణుల తయారీలో కూడా వారు శాస్త్ర పరిశోధనలు కూడా చేసినారు. అట్లాంటి పరిశ్రమలన్నీ అక్కడ మహేశ్వరం దగ్గర, ఓల్డ్ సిటీ దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్లో దాదాపు 1000 పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి. అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ నుంచి బెంగళూరు, ఎందుకంటే బెంగళూరులో కూడా హెచ్ఏఎల్ లాంటి సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి సంస్థ ఉంది.
హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి, నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో, మా మహబూబ్ నగర్లో, అట్లాగే కిందికి కర్నూలు అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా, ఇక్కడ నిజానికి అన్ని వసతులున్నా, ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలున్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు. ITIR రద్దు చేసినారు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు. దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వాలనుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి, మోడీ గారికి, కాబట్టి ఇవ్వలేదు. కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం. నిన్న మొన్న మీరు వార్తల్లో చూసుండొచ్చు. కేన్స్ అనే ఒక పరిశ్రమ, 3000 కోట్ల పరిశ్రమను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను, శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు కష్టపడి వారిని ఒప్పించి మన రంగారెడ్డి జిల్లాలోనే పెట్టుబడి పెట్టడానికి ఒప్పించి తీసుకొని వచ్చినాం. కొంగర్ కలాన్ కాడ ల్యాండ్ కూడా ఇచ్చినాం. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ చేయి వడిపెట్టి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కావాలి అంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్లు కావాలంటే, మా మద్దతు కావాలంటే మీరు తెలంగాణలో పెడితే కుదరది అని గుజరాత్కు తన్నుకొని పోయి మనకి ఇక్కడ రావాల్సిన 2500 ఉద్యోగాలు ఇవాళ గుజరాత్కి ఎత్తుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే మైక్రాన్ అనే మరొక సంస్థ, వాళ్ళు కూడా మొత్తం దాదాపు 7-8 వేల కోట్ల పెట్టుబడి ఇక్కడ పెడతామని చెప్పి మౌఖికంగా ఒప్పుకున్న తర్వాత సమస్యనే లేదు, ఇక్కడ పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇవ్వం, మీకు కేంద్రం ప్రోత్సాహం ఉండాలంటే గుజరాత్కే రావాలని చెప్పి గుజరాత్లోని దొలేరాకు పట్టుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం. మహేశ్వరం నియోజకవర్గంలో అక్క ఆనాడు మరి మా ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే పట్టుపట్టినారో దానికి అనుగుణంగా ఫ్యాబ్ సిటీ నిండిపోతే మన ప్రభుత్వంలో మరి మహేశ్వరంలో ఇంకొక ఎలక్ట్రానిక్స్ పార్క్ కూడా ప్రారంభించినాం. అందులో 10 ఎకరాల స్థలం ఒక కంపెనీ అడ్వాన్స్ సిస్టమ్ ఇంటెలిజెంట్ చిప్ డిజైన్ అనే కంపెనీకి ఇస్తే వారికి మరి రాకుండా చేసి దాన్ని కూడా ఇవాళ తమ భాగస్వామి అయిన ఎన్డీఏ భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాన్ని కూడా మొన్ననే మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇవి నేను చెప్పిన ఈ మచ్చుకు 3 మాత్రమే. మచ్చుకు 3: ITIR రద్దు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు, అట్లాగే ఇక్కడ మనం తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా తీసుకొని పోయింది మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ. ఇంత మాత్రమే కాదు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కాదు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి అక్కడ పెద్దలను అడిగినాం, మీరు చట్టం ప్రకారం మాకేం మీరు మెహర్బానీ చేస్తలేరు, చట్టం ప్రకారం మీరు మాకు ఇవ్వాలి, నవోదయ పాఠశాలలు కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకొకటి మీరు ఇవ్వాలి. నిజామాబాద్ ఒక ఉమ్మడి జిల్లా ఉండే, తర్వాత కామారెడ్డి కొత్త జిల్లా అయింది, మరి కామారెడ్డికి ఒక నవోదయ ఇవ్వాలి. మా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఒకటి ఉండే, కొత్తగా మేడ్చల్ అయింది, వికారాబాద్ అయింది, మరి వికారాబాద్కు అట్లాగే మేడ్చల్ కూడా ఒక్కొక్క నవోదయ ఇవ్వాలి. అట్లాగే 10 జిల్లాల తెలంగాణ 32 జిల్లాలు అయింది, మరి ఇంకో 22 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు నవోదయ పాఠశాలలు కూడా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు మోడీ ప్రభుత్వం. పాఠశాలలు కాదు, ఏ ఒక్క విద్యా సంస్థ ఈరోజు వరకు. కరీంనగర్లో IIIT దాదాపు 2014 కొద్దిగా అటు ఇటుగా మంజూరు అయింది, కానీ దాన్ని కూడా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది IIM, కేవలం ఒక మన రాష్ట్రంలో మాత్రమే లేదు. మరి మాకు ఇవ్వండి, మా వరంగల్లోనో మా కరీంనగర్లోనో లేదా మా మహబూబ్నగర్లోనో నల్గొండలో మీ ఇష్టం ఉన్న కాడి ఇవ్వండి అంటే దాన్ని కూడా ఎత్తగొట్టింది, విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇవి మాత్రమే కాదు, 157 మెడికల్ కళాశాలలు భారతదేశం మొత్తం ఇచ్చి మనకు ఒక్క కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వకుండా విద్యార్థులకు, తెలంగాణ యువతకు మరి అవకాశాలు రాకుండా చేయాలని కుట్ర పన్నింది. ఆనాడు మనకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 6 గ్యారెంటీలకు పాతరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అక్కడ వాళ్ళేమో విభజన హామీలన్నిటికీ పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, అడ్రస్ లేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, పత్తా లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఇచ్చిన ప్రతి హామీని తుంగలో దొక్కినారు. కేవలం విద్యార్థులకు, యువతకు మాత్రమే కాదు, తెలంగాణ రైతాంగానికి కూడా తీరని అన్యాయం చేసిందే బీజేపీ. ముఖ్యంగా మీ ఆర్మూరులో అయితే పసుపు బోర్డు విషయం నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బోర్డు వచ్చింది తప్ప దానివల్ల ఏమి లేదు. బోర్డు అంటే అది కూడా పెట్టుకునే బోర్డు, ఆడ ఆఫీస్ కాదు, మన్ను కాదు, పెట్టుకునే బోర్డు. అయితే అదొక్కటే కాదు, ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు 2 జిల్లాలు కూడా
ఇటు గోదావరి జలాలను ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపెట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం, అట్లాగే దక్షిణ తెలంగాణకు ప్రాణవాయువు అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీళ్లను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మనం ప్రారంభించుకున్నాం. 2014లో ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్కి వచ్చినారు. వచ్చి మహబూబ్ నగర్లో పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినారు, మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పినారు. కానీ ఈరోజు వరకు 10 సార్లు కాదు 100 సార్లు అడిగినా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు. బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు, నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దంట, గోదావరి నీళ్లు కిందికి పోవాలంట, ఆంధ్రాకు పోవాలంట, ఆంధ్రా నుంచి కావేరీ ద్వారా కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట. మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచు కొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు, ఆ నీళ్లు మనకిస్తారంట. 11 ఏళ్లలో పైసా ఈనోడంట హిమాలయాల మంచు కొండల నుంచి మనకు నీళ్లు తెచ్చిస్తారంట. అది మనం నమ్మాలంట. నమ్మి మోడీ గారికి జై కొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మరొకసారి ఓట్లేసి మన ఏళ్ళతో మనకన్నే పొడుచుకోవాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. దొంగలు కలిసి ఊర్లు పంచుకుని అంటారు. ఒక అట్లనే ఉన్నది కరెక్ట్గా 16, ఒకటి మజ్లిస్సు, 17 ఒకటి మజ్లిస్సు, ఇంకొక 16 మిగిలితే 8 వాళ్ళు 8 వీళ్ళు. మరి 16 మంది ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్న 4000 పెన్షను అని అడగంగా మీరు చూసిర్రా? ఎన్నడన్నా 6 గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడతాడా? తులం బంగారం ఏమైందని మాట్లాడతాడా? రైతు బంధు ఎందుకు వేస్తలేవని మాట్లాడతారా ఒక్క బీజేపీ ఎంపీ? రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదని మాట్లాడతారా? ఒక్కరు మాట్లాడరు. కానీ కేసీఆర్ గారి మీద మాత్రం ఒంటికాలతో లేస్తారు బీజేపీ వాళ్ళంతా. రేవంత్ రెడ్డికి రక్షణగా, రేవంత్ రెడ్డికి సహాయంగా, రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. నేనేదో ఉత్తగానే చెప్తలేను, ఒకసారి మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మేము ఢిల్లీ దాకా పోయినాం. రేవంత్ రెడ్డి గారు ఆయన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో. మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అమృత్ అనే ఒక పథకం తెచ్చిండ్రు. దానివల్ల పట్టణాల్లో మంచినీళ్ళు ఇవ్వాలని పథకం. ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా, సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు. అట్లాగే ఒక ఇదే కాదు, అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బావమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు. ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి 1300 కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం, కల్వకుర్తి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట, 350 ఫీట్ల రోడ్డు. ఆ వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఇంతకంటే మంచి దోస్తాను ఎక్కడైనా ఉంటుందా? అక్కడనేమో రేవంత్ రెడ్డి బావమరిదిని కాపాడతారు, ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి ఎర్ర తివాచి పరిచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్ట్లు. దీని అర్థమైంది. మరి అర్థం చేసుకోవాలి మనం కూడా. సివిల్ సప్లైస్లో బియ్యం కొనుగోలులో కుంభకోణం జరిగింది అని ఆధారాలతో సహా ఈడీకి కంప్లైంట్ చేస్తే అక్కడికి ఎవరు రారు. ఏ ఈడీ మాట్లాడది, కేంద్ర ప్రభుత్వం మాట్లాడది, ఒక బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే అంతకంటే మాట్లాడాడు. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ కంచెకచ్చిబౌలి భూములు మీరు చూసి ఉండొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. అందులో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా 100 ఎకరాల అడవిని నరికేస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు పట్టించుకోలే, ఇక్కడ ఉన్నోళ్ళే చేసినది. ఇక్కడున్న ప్రభుత్వమే అర్ధరాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి మొత్తం జంగల్ కొట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది. ఇక్కడ ఉన్నోళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉల్కలేదు, పలకలేదు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది. ఏమని? ఇందులో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ రిపోర్ట్ ఇచ్చి 6 నెలలే.
కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? చేయదు. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్, బడే మియాతో సుబానలా చోటే మియా మాషాల్లా ఏదో అంటారు కదా, ఒక అట్లున్నది కథ ఈరోజు. అంటే పైనున్న ఆయనేమో ఆయన కథ ఆయనది, కిందున్న ఆయన కథ కిందున్న ఆయనది. ఇక ఎట్లుంటాయంటే ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. పైనున్న ఆయన అంటాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరు? మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్లు. ఇక్కడున్న ఆయన ఏం చెప్పిండు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక పెద్దోడు పెద్దగా చెప్పాలి, చిన్నోడు చిన్నగా చెప్పాలి. కాబట్టి ఆయన 2 కోట్లు అంటే ఈయన 2 లక్షలు అన్నాడు. ఆయన ఇయ్యలే, ఈయన ఇయ్యలే. ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పొలగాన్న లోపలేసుడు, వాళ్ళను నువ్వు మాట్లాడతావా నా మీద అని చెప్పి కేసులు పెట్టుడు, పోలీసు వాళ్ళని ఇంటికి పంపించుడు, బెదిరించుడు, ఇది తప్ప ఇంకోటి శాతనైతే లేదు. అట్లాగే పైనున్న ఆయన ఏం చెప్పిండు? పెద్ద మనిషి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మర్చిపోయారు మీరు కూడా. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఈయన 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. ఆయన 15 లక్షలు అంటే ఈయన మరి నేను కూడా లక్షలలో మాట్లాడితే బాగుండదని ఎకరానికి 15,000 ఇస్తాను ఈయన కూడా అన్నాడు. అవి రావు ఇవి రావు. 15 లక్షలు రాదు, 15,000 కూడా రాదు. అట్లా చూసుకుంటూ పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా విమర్శ చేస్తే ఊకోరు. ఆయన ఈడీ పంపుతాడు, ఈయన ఏసీబీ పంపుతాడు. ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడినావు అనుకో, ఫార్ములా ఈ అని ఒక కేసు పెట్టిండు నా మీద. అరే నేను ఖుల్లా చెప్తున్నారా భయ్, హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డ తప్ప అందులో అవినీతి లేదు మన్ను లేదని చెప్తే ఈయన లేదు, కేసు పెట్టిరు. ఇక నేను ఓపెన్గా చెప్పిన, రేవంత్ రెడ్డి సాబ్ నీకు బాగా కోపం ఉన్నది నా మీద, ఒక పని చేయి, నేను ఈ కెమెరాలన్నిటి ముంగట కూర్చుంటా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఆ లైట్ ఇట్లా ఒక్కటి కాదు ఇట్లా చెప్తే ఒకరినొకరు కాపాడుకుంటారు. ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే పాడుకుంటారు, ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తాడు. మొత్తానికి ఇద్దరు అలై బలై చేసుకొని ఆటలు అరటిపండు మాత్రం రాహుల్ గాంధీ ఎప్పుడో దెబ్బ పడుతుంది. ఇవాళ నేను చెప్తున్నా, యాది పెట్టుకోరు, ఇది ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి, తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఇక ఆటలు అక్కడ నడుస్తూ ఉన్నది ఢిల్లీలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు ఆర్మూర్ ఎట్లుండే, ఆర్కేపురం ఎట్లుండే, మొత్తం తెలంగాణ ఎట్లుండే నాకంటే బాగా మీకే కనబడతా ఉన్నది. ఎన్నికల ముందు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు జాతరనే జాతర. ఏం జాతర? హామీల జాతర, డిక్లరేషన్ల జాతర, అబద్ధాల జాతర. ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పిండ్రు ఎన్నికలకు ముందు హామీల జాతర, అబద్ధాల జాతర, డిక్లరేషన్ల జాతర. ఎన్నిక అయిపోయినాక ఏమన్నది? అలా చెప్పుల జాతర. ఏడ చూసినా చెప్పులు కనబడుతుంది లైన్లలో. మొత్తం యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు, తలుపులు తెరవంగానే ఒక అట్లు ఉరుకుతారు రైతులు. ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి ధన్మని తెరిస్తే ఎగవడు ఉరుకుతున్నారు ఒకళ్ళ మీద ఒకరు. అలా కుంటోళ్ళు ఉన్నారు, పాపం నడవరాని వాళ్ళు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం ఆదమరిచినాం కాబట్టి వచ్చింది. ఇవాళ పొద్దున తమ్ముడు నాకు అలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు, బడంగుపేటలో మా అక్క అద్భుతంగా లైబ్రరీ కట్టిందని ఆ తమ్ముడు ఫోటో వీడియో తీసి అద్భుతమైన వీడియో పెట్టిండు, ఎంత బాగా కట్టిరు లైబ్రరీ అని. ఆ తమ్ముడికి నేను ఏం చెప్పినా అంటే, తమ్ముడు ఈ ఒక్కటే పని కాదు, ఇంకా చాలా పనులు చేసినాం, అటువంటి లైబ్రరీలు మా అక్క చాలా కట్టింది. కానీ దరిద్రం ఏంటంటే మేము చెప్పుకోలేదు, మేము చెప్పలేదు, మీరు చెప్పలేదు. ఏమున్నత్తి అని కనబడతలేదా, ఎదురుగా లేదా, కళ్ళకు ఎదురుగా లేదా అని మనం అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు ఎక్కించిన మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పారు. ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో 150 రూమ్లు 150 రూమ్లు ఉన్నాయన్నారు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు, బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు. మళ్ళీ మన పాపం బట్టి విక్రమార్క గారు ఇప్పుడు అల్లు ఉంటాడు. మన ఆయన అడిగిండు టీవీ9 ఆయన ఏమడిగిండు, ఏమాయ సార్ మరి 150 బాత్రూములు బాగా ఎంజాయ్ చేస్తున్నావా, బంగారు బాత్రూములు చూస్తున్నావా అంటే హే నవ్వుతుంది. అంటే ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడుతుంది ఉర్రాలి, నోటికి ఎంత వస్తే అంత, ఏది పడుతుంది ఎట్లు పడుతుంది. ఎందుకంటే ఈజీగా నమ్ముతురు, ఇదిగో పులి అంటే అది తోక, ఆడ ఉన్నదేంది నిజం ఎవరికి తెలియదు. కానీ ఇవాళ మరి బట్టి విక్రమార్క నాకు కూడా కనబడ్డాడు అసెంబ్లీలో. నేను అడిగిన, అన్న మరి 150 రూమ్లలో ఏ రూమ్లో అంటున్నావే అని అడిగిన. మరి 150 రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహాహా నవ్వుతుంది. ఏమనాలి మరిగా, పాపం బట్టి అన్న మంచోడే అని చెప్పి ఇడిచిపెట్టిన నేను. కానీ అసలోడు ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండే ఎలక్షన్లకు ముందు, ఒకటా రెండా? కేసీఆర్ ఏం చెప్పిండు, ఒక ముసలోనికి ఇస్తుండు, ముసలవ్వకి ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా, ముసలోనికి ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా. వచ్చినాయా మరి 4,000? ముసలోనికి ముసలమ్మకు అందరికి వచ్చినాయా? అత్తకు 4,000, కోడలకు
2,500 వచ్చినాయా? 100 రోజుల్లోనే అన్ని బట్టి గారు చెప్పిన చూడు, ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది, భద్రపరచుకోండి, దాచిపెట్టుకోండి, 99 రోజులు దాచిపెట్టుకోండి, 100వ రోజు మేము వస్తాం, అది తీసుకుంటాం, మీకు తెల్లారి నుంచే పథకాల వరద వారుతుందని చెప్పిండు. పారుతున్నాయా పథకాల వరద? వస్తున్నాయా? ఓ పెట్టిరిగా ఓ ఫ్రీ బస్ అని, ఇక దాని అందమైతే చెప్పరాదు. ఇక ఫ్రీ బస్ అందం నాకంటే బాగా మీకే తెలుసు. అందులో ఎన్ని యుద్ధాలు అవుతున్నాయో, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయో, ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో మీరే చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఎన్ని మాటలు చెప్పిండ్రు. మీకు కడుపులో సల్ల కదలకుండా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లేసే టైంకు టింగు టింగు అనుకుంటే రైతు మందు పడుతుండే. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. రైతుల గురించి డైలాగులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, మీ ఆరుమూరులు వేసుకునే పచ్చకండువ వేసుకున్న వాళ్ళు మత్తుకున్నారు, నెత్తికి రుమాలు చుట్టుకొని పోజులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరన్నా ఒక నాయకుడు రైతుకు పెట్టుబడి సాయం చేయాలని చూసిన నాయకుడు ఉన్నాడా? 73,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు 11 కిస్తీలల్లో మీ అకౌంట్లలో నాట్లేసే టైంకు టింగు టింగుమని వేసింది కేసీఆర్ గారు కాదా? మరి టింగు టింగుమని సప్పుడు బంద్ అయింది. ఇప్పుడు టకీ టకీ అట పడుతున్నాయా? టకీ టకీమని 10,000 కాదు 15,000 అన్నాడు కేసీఆర్. 2 పంటలకు ఇస్తుండు, 3 పంటలకు ఇవ్వాలన్నాడు. 3 పంటలకు పడుతున్నాయి. ఇప్పుడు బాగా మార్పు బాగుందా? ఆరుమూరులో మార్పు అదిరిపోయిందా? మరి చెప్తే తినకపోతురు మీరు. చిల్కకి చెప్పినట్టు చెప్పినాం. ఆరుమూరులో ఆగం కాకుర్రి, వాళ్ళ మాటలింటే ఆగమవుతారు. 50 ఏళ్ళు వాళ్ళే కదా ఉన్నది కాంగ్రెసు, వాళ్ళ మాటలింటే మీరు ఆగమవుతారు. మళ్ళా ఎండిపోయిన చేన్లు కనబడతాయి, చెప్పుల లైన్లు కనబడతాయి, మళ్ళా కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ వస్తాయి అని చెప్పిండు ఆ కేసీఆర్. విన్నారా మరి మీరు? ఆరుమూరలు ఇన్లే. ఏమనుకున్నారు మీరు? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఎవడు ఉంటేంది? ఏరాదా? అందరు మాట్లాడారు మస్తుగా. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి పొలం అమ్మిస్తాడా? ఎవరిస్తారు ఇంట్లోకి వెళ్ళి? రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు. ఎవరైనా సరే ప్రజల సొమ్మును మళ్ళీ ప్రోధి చేసి ఎట్లా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఏం అవసరం, ఏమేం ప్రాధాన్యతలు, దాన్ని నిర్ణయించుకొని ఇవ్వాలి. సమాజంలో రైతుకి ఎంత ఇవ్వాలి, యువతకి ఎంత ఇవ్వాలి, ముసలోళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి ఉద్యోగస్తులకు ఎంత ఇవ్వాలి, లెక్కదీసి ఇవ్వాలి. అంతేగాని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని అంటే ఇప్పుడు ఏమైంది? రైతు బంధు పోయింది, రైతు బీమా ప్రీమియం కట్టాడు, బోనస్ అన్నాడు. వచ్చిందా బోనస్? బాగా జొన్నలకు, వరికి వచ్చిందా, పత్తికి వచ్చిందా, మొక్కజొన్నకు వచ్చిందా? దేనికి లేదు. ఏ జొన్నకు లేదు, ఏ వరికి లేదు. బోనస్ బోగస్ అయింది. రైతు బంధు గాయమైంది. రైతు బంధుకు రామ్ అవుతుందని కేసీఆర్ చెప్పిండు. దళిత బంధు అని పెట్టిండు కేసీఆర్. దానికి ఏమన్నారు? కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏందివా, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. పడుతుందా 12? టకీ మనం పడతలేదు. ఇక గిదే మరి నేను చెప్పింది. మార్పు 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 అంటే గిది వచ్చింది రోజు. 11 ఏళ్ళు అక్కడ బీజేపీ ఉన్నది, ఇప్పుడు 20 నెలలు కాంగ్రెస్ ఉన్నది. ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. నేను మీ ద్వారా ఆర్మూర్లో ఉన్న ప్రతి నాయకుడిని, ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది, నిజామాబాద్ జిల్లాలో ఉండే ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది ఏమంటే ఒకటే ఒకటి. నిజంగానే 20 నెలల పరిపాలన మీకు నచ్చకపోతే, 20 నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే, మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట, వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి. వీళ్ళకు బుద్ధి చెప్పండి. వీళ్ళు చేసిన మోసానికి కర్రు కాల్చి వాత పెట్టండి. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు, ఏమున్నదే స్థానిక సంస్థల్లో మళ్ళీ కేసీఆర్ రాడు కదా ఇప్పుడే అని మాట్లాడతారు. కరెక్ట్, కేసీఆర్ రాడు, కానీ వీళ్ళు చేసిన మోసం మరి మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది. వీళ్ళకే ఓటేస్తే మళ్ళీ వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఎంత ఘోరం అంటే నిజంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసిన. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ బిల్డింగులు కట్టింది, హాస్టల్ బిల్డింగు, ఇంకో బిల్డింగ్ 2 కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఎంత వికారం మాట్లాడి నాకు అర్థం కాదు. ఒక్కటంటే ఒక్క మాట, సక్కటి మాట మాట్లాడతాడా? అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు. నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లు వికి గోటీలు ఆడతా. పేగులు మెడలు వేసుకునేది బోటి తింటాడా? ఏమైనా బోటి కొట్టేటోడా? నాకు అర్థం కాదు.
అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు ఇంత గలీజ్ మాట. ఇంకా ఘోరం ఏంటంటే ఇప్పుడు నువ్వు హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు, 100 రోజులు అమలు చేయకపోతే ఇక ఈ చంద్రుడు అదేమన్నాడు, ఈ సూర్యుడు ఇటు సూర్యుడు అటు ఓడిచినా అటునోడు ఇటు వచ్చినా నేను అమలు చేసి తీరుతా అన్నాడు. మరి అయితే పైసలు ఎడికి వెళ్తాయంటే మాకు తెలియలేదా కాంగ్రెస్ వాళ్ళకు? మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు, అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమా ఈరోజు 20 నెలలు ఒడిసిపోయాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి, మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనా అని ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవడు చూస్తాడు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ఎవరైనా ముఖ్యమంత్రి? గింత అన్యాయం మాటలా? ఇంకా ఘోరం. ఇప్పుడు మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడని ఉంటే చేయలే అవటరా జీవన్ రెడ్డి? అప్పు లేనివాడు ఎవడు లేడు. కానీ అప్పు ఉంటే కూడా ఏం చేస్తాం మనం? మార్కెట్ మంచిగా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ సంకనాకిపోయింది. ఇక అసలు ₹1 ఉడతలేదు, కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, అడిగినోడు లేడు. ఇదివరకు 30,000 గజం ఉన్నది ఇలా 19,000కి అమ్ముకుంటాను దిక్కులేక. అక్కడక్కడ ఇక బిడెపెన్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితులల్లో అప్పు ఉన్నా కూడా ఏం చేస్తాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకొని బయట తిరుగుతామా లేదా? ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఉడుతుందో పుట్టదో అని. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు? ఏం చెప్తున్నా ఆయన? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతే అపాయింట్మెంట్ ఇస్తలేరంటే ఏమనాలి ముఖ్యమంత్రి? ఏం చెప్పరు మీరు? నాకు అర్థం కాదు. ఎవడన్నా చెప్పుకుంటాడు అట్లా? ఏం లేకపోయినా కడక్ అంగి వేసుకొని చాలు మాకేమైంది రాబాయి, నువ్వు 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తా, రేపటివరకు డామ్ డూమ్ అని కొడతాం, నరుకుతాం. ఎందుకంటే నడపాలి, దుగ్నం నడపాలి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఘోరం. మరి ఏమైనా నువ్వు గిన్ని హామీలు ఇచ్చినావు, ఏం సంగతి అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ ఎత్తుకున్నాడు. ఏం చేస్తారా? నన్ను కోస్తారా? కోసుక తింటారా? ఎవడు కోసుక తింటే నువ్వు ఏమైనా సేపు ఆ మామిడి పండుగ కోసుక తింటుంది, కోసుక తింటారా అన్నట. గింత అన్యాయం ముఖ్యమంత్రి ఉంటాడు ఎవడన్నా? అంత విచిత్రం అనిపిస్తుంది నాకు. ఈ ముఖ్యమంత్రి లెక్కలేడు. మేము కూడా చూసినాం, ఎన్టీ రామారావుని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇక ఈయనని చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నిజానికి ఇవాళ మీకంటే నాకంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది. నాకు ఈ మధ్యన మన వాళ్ళు అందరూ చెప్తాను, అన్నా నువ్వు జరా తిట్టకే ఎక్కువ అని చెప్తాను. అంటే నేనెందుకు తిడతారా పోయి, నాకేం కర్మ ఆయన తిట్టేది, నాకు అవసరమే లేదు. కానీ మన నాయకుడు, తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ని తిడితే మాత్రం బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్సేదండి. ఇక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా, డ్రామా చేసుకుంటా, నన్ను ఏమనద్దు, నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు పడాలి మనం? అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, సరే ఆయన కొట్టుడద్దు తిట్టడద్దు, ఇక మనం ఒక్కటే పని చేద్దాం ఇప్పటి నుంచి. కేవలం ఒక్కొక్క ఓటు ఆరుమూరులు అయితేనేమి, మహేశ్వరంలో అయితేనేమి, రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం. ఏరి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి బుద్ధి చెబుదాం. ఎక్కువ ఆయాసం పడే అవసరం కూడా ఏం లేదు. మీరు ఒకటే పని చేయండి. నాకు తెలుసు మీ మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు పోలీసు వాళ్ళు, ఆగమాగం చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఒక పోస్ట్ పెట్టగానే ఏమాయరా తమ్మి నీ ఫ్యూచర్ చెడిపోతుంది, ఎందుకు పెడుతున్నావు అని పోలీసుడు కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. మీరు ఒకటే యాద పెట్టుకోండి, మనం 10 ఏళ్ళు 2014 నుంచి 23 దాకా ఎన్నడూ కూడా ఆనాడు మన అధికార వ్యవస్థను రాజకీయం కోసం వాడుకోలేదు. ఎన్నడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన చేయలేదు. ఎట్లా నీళ్లు తేవాలి, ఎట్లా రైతుల కన్నీళ్లు దుడవాలి, ఈ ఆలోచన చేసినాం. పేదవారిని ఎట్లా కడుపులో పెట్టుకోవాలని చూసినాం తప్ప రాజకీయపరమైన ఆలోచనలు ఎక్కువ చేయలేదు. కానీ వచ్చేసారి మాత్రం ఇట్లుండం. బరాబర్ నేను కూడా చెప్తున్నా మీకు, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకొని నాకు కూడా గుర్తు చేయండి. మళ్ళా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మాత్రం పోయిన దారి లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేరు రాసుకోరు, అంతే. పేరు రాసుకొని పెట్టుకోండి. మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం.
పింక్ బుక్ అయితే పింక్ బుక్, ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, రెండు పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తుండే, ఈ రెండు పార్టీలు ఒకటి తీయరాదు ఒకటి పెట్టరాదు, దొందే ఈ రెండు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు ఒకటే, 8 మంది వాళ్ళు 8 మంది వీళ్ళు, కానీ తెలంగాణకు మిగిలింది మాత్రం 0. నిన్న చూడరాదు మీరు, యూరియా దొరకలేదు ఏదైనా చేయండి అయ్యా అని ఒక బీజేపీ ఎంపీని అడిగారు ప్రెస్ వాళ్ళు పోయి. ఆయన ఏమంటాడు ఎరికేనా, ఆపరేషన్ సింధూర్ వల్లనట చైనాకి వెళ్ళి వచ్చుడు ఆగిందట. ఆపరేషన్ సింధూర్ జరిగింది చైనాతోనా పాకిస్తాన్తోనా? పోనీ ఆపరేషన్ సింధూర్ సరే జరిగింది నువ్వు అనుకుందాం, మరి దేశం అంతా ఉండాలి కదా యూరియా సంక్షోభం, ఒక తెలంగాణలో ఎందుకు ఉంటుంది? అంటే ఇంత తెలివి ఉన్నది వీళ్ళకు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బీజేపీ వాళ్ళు వాడే తాపత్రయం చూడురి. ఆయన మీద ఈగ వాలద్దు, ఆయన మీద పొరపాటున కూడా ఒక మాట అనద్దు వాళ్ళు. అట్లాంటి పరిస్థితి అలా ఉన్నది. ఒక్క ఎంక్వైరీ చేయదు బీజేపీ. ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను ఎందుకంటే మర్చిపోయినా, ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. కాళేశ్వరం కట్టిండి కేసీఆర్ గారు. మీ నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్న ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తిరిగి పునరుజ్జీవం పోసి మరి దానికి కూడా ప్రాణధారగా నిలిపిండు కేసీఆర్ గారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, ఒక రిజర్వాయర్ కాదు, అలా 3 బ్యారేజీలు ఉన్నాయి, అలా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి, 21 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది, సొరంగ కాలువలు ఉన్నాయి, అట్లే 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు గ్రావిటీ కాలువలు ఉన్నాయి. ఈ అన్నిటి సమాహారం దాదాపు 100 కంపోనెంట్స్ యొక్క సమాహారం కాళేశ్వరం. అందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ గురించి కూడా మనం ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి, కాళేశ్వరం గురించి కూడా ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి. తెలంగాణ భూభాగం ఎట్లుంటుంది అంటే ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది, ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది తెలంగాణ. ఇటుకెళ్ళి గోదావరి వారుతుంది, ఒక మూలకెళ్ళి ఇంకో మూలకెళ్ళి కృష్ణ వారుతుంది. ఇటు మొత్తం దక్షిణ భాగంకి వెళ్ళి మొత్తం కృష్ణ, ఉత్తర భాగంకి వెళ్ళి మొత్తం గోదావరి, కిందికెళ్ళి భూభాగం ఏమో పైన ఉంటుంది. అయితే మరి కిందికెళ్ళి నీళ్ళు పైకి తీసుకురావాలి. ఇప్పుడు మీరు మీ పొలంలో బోరింగ్ వేస్తారు, 3 HP 5 HP మోటార్ పెట్టి గుంజుతారు, గుంజి నీళ్ళు కింద ఉన్న నీళ్ళు 100 ఫీట్లు 200 ఫీట్లు 400 ఫీట్లు 500 ఫీట్లు 800 ఫీట్లు వెళ్ళి గుంజి నీళ్ళు పైన పొలం బారిస్తారు, పంట పండిస్తారు. మరి గోదావరిలో నీళ్ళు ఎక్కడున్నాయి అని దుర్బిని పెట్టి ఎతికి దేవులాడి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్కి అప్పచెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కింద గోదావరిలో 80 మీటర్ల మీద, అంటే సముద్ర మట్టానికి 80 మీటర్ల మీద మేడిగడ్డ అనే పాయింట్ ఉంది. ఆడగిన నీళ్ళు ఆపితే ఆడికెళ్ళి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి ఆడ మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టిరు. 80 మీటర్ల మీద మేడిగడ్డ ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్న హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది. అందుకే ఇట్లుంటుంది తెలంగాణ అని చెప్పిన నేను. అంటే ఆడికెళ్ళి నీళ్లు 80 మీటర్లకేంచి 450 మీటర్లు పైకి లేపాలి. మరి 450 మీటర్లు పైకి గుంజాలంటే నీళ్లు పంపులు ఉండాలనా లేదా? రోజుకి ఎంత 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 ఎత్తిపోస్తారు ఎరికేనా? రోజుకి ఎంత ఎత్తిపోస్తారంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ చూసిరా, ట్యాంక్ బండ్ చూసిరా లేదా? హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ, హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ. అసొంటి 2 టీఎంసీల నీళ్లు మేడిగడ్డకెళ్ళి, అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్లో పట్టేటని నీళ్లు గుంజి 80 మీటర్లకేంచి 618 మీటర్లు కొండపోచమ్మ సాగర్ ఉండేది, 618 మీటర్ల మీద గాడికి ఎత్తిపోయాలి. అంటే దగ్గర దగ్గర 500 పై చిలుకు మీటర్లకు గుంజుకు రావాలి. మరి చిన్న చిత్కా మోటార్లతో అవుతుందా? కాదు కదా. మీరు 3 HP 5 HP మోటార్ పొలంలో గుంజుతారు. మరి రోజుకు 2 హుస్సేన్ సాగర్లో పట్టేటని నీళ్ళు గుంజాలంటే బరాబర్ పెద్ద పెద్ద మోటార్లు ఉండాలన్నా? గట్లాంటి బాహుబలి మోటార్లు పెట్టి గుంజి నీళ్లు మేడిగడ్డకెళ్ళి కొండపోచమ్మ సాగర్ తెచ్చి ఆడికెళ్ళి హైదరాబాద్ కానీ మొత్తం మధ్యలో ఉన్న పట్టణాలన్నిటికీ తాగునీరు, అట్లాగే మొత్తం లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుతోనే మీ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఏదైతే ఉందో దానిలో రివర్స్ నీళ్లు పోసి అందులో కూడా మళ్ళీ మీ ఎస్ఆర్ఎస్పీలకు పైకెళ్ళి నీళ్లు రాకపోతే మహారాష్ట్రకు ఈడికెళ్ళి నీళ్లు గుంచి అందులో పోసి మీ దగ్గర ఉండే నిజామాబాద్ జిల్లా ఆయకట్టును కూడా కాపాడింది కేసీఆర్ గారి నాయకత్వం. అందులో మేడిగడ్డల 85 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్ల కాడ కుంగింది. ఏది అక్టోబర్ 2023లో. ఇలా ఏం జరుగుతుంది? ఒక దిక్కేమో 2 పిల్లర్లు కుంగితే అక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దుడ్డని కట్టేయమని బీజేపీ ఉడికొచ్చింది. 48 గంటలల్లో, 1 కాదు 2 కాదు, 48 గంటలు 2 రోజులలోనే వచ్చుడు రిపోర్ట్ ఇచ్చుడు, అయిపోయింది, మొత్తం నాశనం కొట్టుకపోయింది. కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, అయిపోయింది, ఖతం. వాడు రిపోర్ట్ ఇచ్చుడు ఆలస్యం, ఇటుకెళ్ళి మళ్ళీ వీళ్ళు లొల్లి ఆగం చేసుడు, మొత్తం జనాన్ని గుమ్రా చేసిరు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచిరు. ఇవాళ 2 ఏళ్ళు దగ్గర పడుతుంది. అక్టోబర్ వస్తే 2 ఏళ్ళు అవుతుంది ఆ 2 పిల్లర్లు కింగి. మరి కొట్టుకపోలేదు కదా, ఉన్నది కదా అట్లే. దాన్ని రిపేర్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారే,
ఇల్లు కట్టుకున్నాక 6 నెలలకో సంవత్సరానికో 2 ఏళ్ళకో ఓ దగ్గర మెల్లగా లీకేజ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారు? లీకేజ్ స్టార్ట్ అయితే రిపేర్ చేయించుకుంటారా, వాటర్ ప్రూఫ్ చేసుకుంటారా, లేకపోతే ఇల్లు మొత్తం గులగొడతారా? రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇల్లు మొత్తం గులగొట్టన్నాడు. అట్లా అయితేనే కరెక్ట్ అంటే అరే రిపేర్ చేయాలా లేకపోతే ఎందుకు అంటే చేస్తలేడు. ఎందుకు అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు. ఎందుకని నిన్నయాలనే తెలిసింది. ఎందుకట అంటే బీజేపీ వాళ్ళు చెప్పిర్రు పైన కిందికి గోదావరి నీళ్ళు పోతేనే కింద చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టు కడతాడు, ఆంచేలి నీళ్లు తీసుకొని కావేరీలో కలుపుతాడు, కావేరీలోకి వెళ్ళి తమిళనాడు పోవాలి, మీరు ఇక్కడ దీనిలో ఆపితే మళ్ళీ ఇటు నీళ్లు మీరు గుంజుకుంటారు. కాబట్టి గోదావరి నీళ్లు నిరాటంకంగా ఎత్తుకపోవాలంటే రేవంత్ రెడ్డి నువ్వు మేడిగడ్డను ముట్టకు అంటే ఆ నీళ్లు కిందికి పంపేందుకు మనకు కాకుండా చేసేందుకే ఈ డ్రామా అంతా. అందుకే నేను అంటున్నా 2 పార్టీలు దొందే. ఇద్దరికి రైతుల మీద ప్రేమ లేదు, ఇద్దరికి తెలంగాణ యువత మీద ప్రేమ లేదు. ఇలా ఎవరికన్నా కడుపు నొప్పి ఉంది తెలంగాణ గురించి అంటే అది తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఉంది తప్ప ఇంకెవరికి లేదు. దయచేసి నిజం నిలకడ మీద తేలుతుంది అంటారు, నిజం నిలకడ మీదే తేలుతుంది. ఇవాళ నిజమేందో ఈ పాటికే మీకు అర్థం కావాలి. 20 నెలల ఈ ప్రభుత్వం చూసినాక 11 ఏళ్ళ ఆ ప్రభుత్వం చూసినాక ఎవరు తెలంగాణకు న్యాయం చేయగలుగుతారో మీకు ఈ పాటికి అర్థం కావాలి. అందుకే మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకునేది కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలంటే మనందరం కూడా కలిసికట్టుగా నడుము బిగించాలి. ఇలా విజయభారతి గారు వచ్చినట్టే తప్పకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వస్తారు, చాలామంది మనతో కలిసి నడుస్తారు. ఆ రోజులు ఎక్కువ దూరంలో లేవు. మీరందరూ కూడా దయచేసి సమిష్టిగా నడవాలి, మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. అందరితో కాదు, ఒక దిక్కు నుంచి రావాలి, అటువైపు నుంచి రావాలి దయచేసి. ఈరోజు బీజేపీ పార్టీ నుంచి జాయిన్ అయితే